హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. మీ అందరికీ నా నమస్కారములండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 42, 43 లలితా సహస్రనామ స్తోత్ర అర్థాలను తెలుసుకుందాం. భక్త ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ, శాంభవి, శారదారాధ్య, శర్వాణి శర్మదాయిని. ఓం భక్తి ప్రియాయై నమః. భక్తి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దేనికి దొరకని భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే లభిస్తాడు. భగవత్ కథలు మనసా వాచ కర్మణ వినడం, ఆయనను కీర్తించడం, స్మరణ చేయడం, పాదసేవ చేయడం, అర్పించడం, వందనం చేయడం, దాస్యం చేయడం, సఖ్యం చేయడం, ఆత్మ నివేదన చేయడం, ఈ నవవిధ భక్తి మార్గాలతో తనను సేవించే వారిని తాను ప్రేమించి సేవిస్తుంది కనుక అమ్మవారిని భక్తి ప్రియ అంటారు. అమ్మవారి మీద సంపూర్ణ ప్రేమను ఉంచడం ముఖ్య భక్తి అని, అమ్మను తలచి ప్రపంచాన్ని మరిచిపోయి సమాధి స్థితిలోనికి వెళ్ళడం గొప్ప భక్తి అని అంటారు. సూర్యపురాణంలోనూ గరుడ పురాణంలోనూ 8 రకాల భక్తులను పేర్కొన్నారు. భక్తి ఉన్నవాడు నిజమైన శ్రోతీయుడని, అతడే మహర్షి అని, అతడే పండిత శబ్దానికి అర్హుడని, పరమనీచుడు చండాలుడు అయినప్పటికీ భక్తి ఉంటే వాడు తనకిష్టుడని భగవంతుడు పేర్కొన్నట్లుగా గరుడ పురాణం చెబుతోంది. మానవుడు నిత్యం ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపం చెంది దశవిధ భక్తి మార్గాలను అనుసరిస్తే వాడి పాపాలనే అరణ్యాలను భక్తి అనే దావాగ్ని దగ్ధం చేస్తుందని నారద పురాణం చెప్తోంది. భక్తి అనేది అత్యంత సూక్ష్మ విధానమని, అనేక ఘోర పాపాలను క్షణంలో నాశనం చేస్తుందని, భక్తి తప్ప సులభంగా మానవులను తరింపజేసే మరొక మార్గం లేదని కాశీఖండంలో ఉంది. అందుకే భక్తి ప్రియ అనే నామాన్ని అమ్మవారు ధరించి ఇష్టపడుతోంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఓం భక్తి ప్రియాయై నమః అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే, తినే ఆహారాన్ని అమ్మవారికి నివేదించి తింటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఓం భక్తి గమ్యాయై నమః. అమ్మవారు భక్తి చేత మాత్రమే పొందదగినది, అనగా భక్తితో ఉన్నవారికి అమ్మ ప్రత్యక్షం అవుతుంది. పూర్వం సుదర్శనుడు అనే రాజకుమారుడు అమ్మవారిని, తల్లి నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా చూడలేరు, అయినా నాబోటి సామాన్యునికి నీవు ప్రత్యక్షమై దర్శనం ఇచ్చావు, ఇంత సులభంగా దొరకటానికి మూలం ఏమిటమ్మా అని ప్రశ్నించగా, నాయనా నేను నిజమైన భక్తికి దొరికినట్లుగా ఇంకా దేనికి దొరకను, నన్ను దర్శించడానికి భక్తి కన్నా గొప్ప మార్గం మరొకటి లేదు అన్నది. పూర్వం డిండిఫుడనే వ్యక్తి భార్య తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టింది. వైద్యులు ఇక బ్రతకదని తేల్చి చెప్పేశారు. అప్పుడు గోభిలుడనే ఋషి డిండిబునితో అమ్మవారు భక్తితో పొందదగినదని, ఓం భక్తి గమ్యాయై నమః అనే మంత్రాన్ని నీ భార్య ఆరోగ్యవంతురాలై జీవించాలనే సంకల్పం చేసి 10,000 సార్లు జపించమని విధానం బోధించగా డిండిబుడు అలాగే చేశాడు. 3 రోజులలో అతని భార్య సంపూర్ణంగా కోలుకుంది. బాలారిష్టాలతో ఇబ్బంది పడే చిన్నపిల్లలకు 108 సార్లు మంత్రోచ్చారణ చేసి పాలను తాగిస్తే వారి బాలరోగాలు పోయి ఆరోగ్యంగా పెరుగుతారు. ఓం భక్తి వశ్యాయై నమః. అమ్మవారు భక్తికి వశ్రాలైపోతుంది. నిజానికి అమ్మవారు సర్వస్వతంత్రురాలు, ఎవ్వరికీ లొంగదు, దేనికి లొంగదు, కానీ భక్తికి బందీ అవుతుంది. అమ్మను బంధించే తాడు భక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరికీ లభించని పరబ్రహ్మం అయిన నేను భక్తికి మాత్రమే సులభుడనై వశమవుతాను అంటాడు. పూర్వం ఇంద్రుడు గురువును తిరస్కరించాడు. దానితో బృహస్పతి ఆయనకు కనబడకుండా అదృశ్యుడైపోయాడు. గురువు లేకపోయేసరికి రాక్షసులు విజృంభించారు. ఇంద్రుడు భయపడిపోయాడు. గురుకటాక్షం లేకపోతే మనలోని దైవశక్తి నశించి అసురీ శక్తులు విజృంభిస్తాయి అని దీని అంతరార్థం. అప్పుడు ఇంద్రుడు విశ్వరూపుడనే ఆయనను త్వష్ట ప్రజాపతి కొడుకును తాత్కాలికంగా తన గురువుగా పెట్టుకున్నాడు. విశ్వరూపుడు దేవదానవులిద్దరినీ సమానంగా చూసేవాడు.
దానితో ఆగ్రహించిన ఇంద్రుడు విశ్వరూపుడిని సంహరించాడు. త్వష్ట ఆగ్రహించి ఇంద్రనాశనార్థం వృత్రాసురుడు అనేవాడిని సృష్టించాడు. వృత్రుడు ఇంద్రుడిని ఓడించాడు. గతి లేక ఇంద్రుడు వృత్రునితో స్నేహం చేసి వంచనతో అతడిని చంపివేశాడు. గురు ధిక్కార, గురు సంహార, మిత్రద్రోహ, మిత్ర సంహార అనే పాపాలు ఇంద్రుడిని చుట్టుకున్నాయి. అతడు నల్లగా మారిపోయాడు. స్వర్గంలో ఉండలేక పారిపోయాడు. నిషధ పర్వతం మీద ఒక సరస్సులో ఒక తామరతూడులో సూక్ష్మ రూపంతో దాక్కున్నాడు. ఈలోపు దేవతలు నహుషుడు అనే అతన్ని ఇంద్రుడిని చేశారు. నహుషుడు కొంతకాలం బాగానే పాలించాక పదవీ గర్భంతో శచీదేవిపై వ్యామోహం పెంచుకుని ఆమెను పెళ్లి చేసుకోగోరాడు. అప్పుడు ఆమె బృహస్పతిని ఆశ్రయించింది. అప్పుడు ఆయన అమ్మ దయ ఉంటే గండం గడుస్తుందని, అమ్మ భక్తికి పరవశురాలవుతుందని చెప్పి ఓం భక్తివశ్యాయై నమః అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం భయావహాయై నమః, భయాలను నాశనం చేసేది భయావహ. అమ్మవారిని స్మరిస్తే ఆ తల్లి మన శరీరానికి కవచంలాగా ఉండి రక్షిస్తుంది. జీవులందరికీ ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. భోగాలు ఎక్కువ అనుభవిస్తే రోగాల భయం, మంచి వంశంలో జన్మిస్తే వంశం భ్రష్టమవుతుందేమోననే భయం, డబ్బు ఎక్కువైతే ప్రభుత్వ భయం లేదా దొంగల భయం, శాస్త్రాలు బాగా చదువుకున్న వాడికి వెర్రివాజాలు చేసేవారితో భయం, బలవంతుడికి తనకంటే బలవంతులైన శత్రువులు చంపుతారేమోననే భయం, శరీరం అందంగా ఉందనుకునే వారికి ముసలితనం వల్ల భయం, ఎవ్వరి దగ్గర చేయి చాచిన వానికి అభిమానధనుడికి ఎప్పుడైనా దైన్యం వస్తుందేమోనని భయం, సద్గుణవంతుడికి నీచుల వల్ల భయం, శరీరానికి యముడి వల్ల భయం, సర్వ వస్తువులు సర్వ ప్రాణులు ఏదో ఒక భయం కలిగిస్తూ పొందుతూ ఉండేవే. వైరాగ్యం మాత్రమే భయం లేనిది. ఆ వైరాగ్యాన్ని కలిగించేదే శ్రీమాత. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అమ్మవారి భక్తులకు సుఖమే తప్ప భయం ఉండదని దైవ్యోపనిషత్తు చెబుతోంది. అంబికా కవచ అనే పేరుతో ఒక అద్భుతమైన మంత్రకవచం దేవీ భాగవతంలో ఉంది. అందులో సర్వ భయాలను తొలగించేది ఒక్క అమ్మ మాత్రమేనని, ఎదురుగాను వెనక వైపు రెండు పక్కల పైన కింద భూమి మీద ఆకాశంలోనూ వాయు మార్గంలోనూ అగ్ని వల్ల అగ్నిలోనూ జలాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ చతుర్భుజాలు ధరించి రక్షిస్తుందని వివరించబడి ఉంది. ఎవరైనా బలవంతులైన శత్రువులు మన సంపదలను హరించాలని చూసినా లేక హరించినా మన సొత్తు కాపాడుకోవడానికి ఓం భయావహాయై నమః అనే మంత్రాన్ని విధిపూర్వకంగా జపించాలి. ఓం శాంభవ్యై నమః. శివుడు సర్వలోకాలకు సుఖశాంతులను ఇచ్చేవాడు కాబట్టి అతడిని శంభుడు అంటారు. శివుని భార్య కనుక అమ్మవారిని శాంభవి అంటారు. వాక్కు ఉంటే అర్థం, అర్థం ఉంటే వాక్కు. ఈ రెండు ఇలాంటి అవినాభావ సంబంధాలు కలిగినవి. శాంభవి అంటే సుఖశాంతులు. సుఖశాంతులు కావాలంటే శాంభవి ఉండాలని మంత్రశాస్త్రం అంటోంది. దేవుడు లేదనేవాడు కూడా అమ్మ లేదు అనడు. అమ్మ అనే పదానికున్న మహిమ అటువంటిది. తన కన్న తల్లి వంకతో అయినా అమ్మ అనగానే వాడు అమ్మవారిని తలచినట్లుగానే శరన్నవరాత్రులలో అమ్మవారికి బాలా పూజ జరుపుతారు భక్తులు. సంవత్సరం నుండి 11 సంవత్సరాలలోపు బాలికలకు అమ్మవారికి చేసినట్లుగా అలంకారాలు చేసి పూజిస్తారు. అందులో శాంభవి రూపం ఒకటి. మహారాజులను వశం చేసుకోవడానికి అనగా ప్రభుత్వ అనుగ్రహం పొందడానికి, దుఃఖం దారిద్ర్యం నశించడానికి, యుద్ధంలో విజయం పొందడానికి శాంభవి పూజ చేయాలని అంటారు. శాంభవి ముద్ర, శాంభవి దీక్షలని 2 విధానాలను తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని పూర్తిగా ఎరిగిన వారు ఒక్క దూర్వాస మహర్షేనని, అందుకే అమ్మవారి సన్నిధికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలగలడని పురాణాలు అంటున్నాయి. ఓం శారదారాధ్యాయై నమః. శారద అనగా సరస్వతీదేవి. సరస్వతీదేవి నిరంతరం అమ్మను ఆరాధిస్తుంటుందని దేవీ భాగవతం చెబుతోంది. సరస్వతి చేత ఆరాధింపబడే తల్లి అని పై మంత్రార్థం. త్రిమూర్తులకు తన శరీరం నుండి 3 శక్తులను సృష్టించి
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే నామాలిచ్చి వారిని వారికి పత్నులుగా ఇచ్చిందని తాము శ్రీమాతలోని అంశాలను గ్రహించిన ఆ ముగ్గురు మాతలు అమ్మను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారని దేవీ భాగవతంలో ఉంది. వశిన, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కాళిని అనబడే 8 మంది వాగ్దేవతలను కూడా శారదగా పిలుస్తారు. వీరందరి చేత ఆరాధించబడే తల్లి శారదారాధ్య. శరత్ అనగా సంవత్సరం. ప్రతి సంవత్సరానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. సంవత్సర దేవతల చేత ఆరాధింపబడేదని కూడా అంతరార్థం. ఆశ్వయుజ మాసం, చైత్రమాసం, మాఘమాసం, ఆషాఢ మాసాలు శారదారాత్రులని, ఈ కాలంలో అమ్మను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని, అందువల్లే అమ్మ శారదారాధ్య అయిందని స్కాంద పురాణోక్తి. ప్రతిభావంతులైన పండితులను శారదానామంతో పిలుస్తారు. వారి చేత ఆరాధింపబడేది అని ఇంకొక అర్థం. బ్రహ్మాదుల చేత ఆరాధింపబడే తల్లి అని మరొక అర్థం. విశేషమైన ఈ మంత్రాన్ని పిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు వారి శిరస్సు మీద చేయి ఉంచి 108 సార్లు జపిస్తే పిల్లలకు విద్యాభివృద్ధి అవుతుంది. ఓం శర్వాణ్యై నమః. శివుడికి 8 మూర్తులున్నారు. అందుకే ఆయనను అష్టమూర్తి అంటారు. ఆ మూర్తులలో భూమి మూర్తి ఒకటి. భూమూర్తిని శర్వుడు అంటారు. భూమిలో ఉండే సారం, భూమిలోని జల నిక్షేపాలు, బీజాలు ఈయన అధీనంలోనే ఉంటాయి. అందుకే ఆయన భూమూర్తి. ఈయనకు పత్ని కాబట్టి అమ్మవారిని శర్వాణి అంటారు. శివపురాణంలోనూ వాయవీయ పురాణంలోనూ ఒక అద్భుతమైన కథ ఉంది. సతీదేవి తన శరీరం విడిచిపెట్టాక శివుడు ఆమె లేక మహావేద చెందాడు. హిమాలయాలలో కఠోర యోగ దీక్షతో తపస్సు చేశాడు. ఆ సమయంలోనే అమ్మవారు హిమవంతునికి పుత్రికగా పుట్టింది. అంతటి తపస్సులోనూ పార్వతీ జననం తెలుసుకున్న శివుడు దీక్ష విరమించి కళ్ళు తెరిచాడు. ఆ మహాత్ముడు ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో ఆయనకు చెమట పుట్టింది. ఆ చెమట నేల మీద పడబోతుండగా భూదేవి దానిని నోరు తెరచి మృంగివేసింది. అలా చెమటను మింగిన భూదేవి రూపానికే సుకేషి లేక శర్వాణి అని పేరు. శర్వుడు భూమూర్తి. ఆయన చెమట వీర్యంతో సమానం కనుక దానిని స్వీకరించినది శర్వాణి అయింది. ఆ క్షణమే ఆ చెమట నుండి ఒక కొడుకు పుట్టాడు. భూమికి గర్భస్థానం కనుక ఆ కొడుకు పుట్టిన స్థలాన్ని మధ్యప్రదేశ్ అంటారు. పుట్టిన కొడుకు ఎర్రగా అగ్ని తేజస్సుతో ఉన్నాడు. అప్పుడు శివుడు ఆ బాలునికి అంగారకుడని, భూపుత్రుడు కనుక కుజుడని, సర్వమంగళ స్వరూపుడు కనుక మంగళుడని అతనికి పేర్లు పెట్టాడు. అతడు పుట్టిన స్థలం ఉజ్జయిని. అక్కడ కుజునికి ఆలయం ఉంది. ఆ తర్వాత కుజుడు కాశీకి వెళ్ళి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆయన అనుగ్రహంతో గ్రహమయ్యాడు. కుజదోషం ఉన్నవారికి అంత తేలికగా పెళ్లి కుదరదు కూడా. కాబట్టి ఆ దోష నివారణకు ఉజ్జయిని వెళ్ళి కుజును పూజించాలి. అది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. అందుకే ఈ మంత్రాన్ని వాగ్దేవతలు మనకు అనుగ్రహించారు. ఓం ఐం హ్రీం శ్రీం శర్వాణ్యై నమః అని 9 మంగళవారాలు 1108 సార్లు జపిస్తూ ఎర్రని పూలతో కుంకుమతో అమ్మవారిని పూజిస్తూ పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెడితే ఎటువంటి కుజదోషమైనా తొలగిపోతుంది. ఇలా 18 మంగళవారాలు పూజిస్తే ఎవరికైనా పెళ్లి అవుతుంది.